కాపాడండి సనాతన ధర్మాన్ని కాపాడండి కాపాడండి సనాతన ధర్మాన్ని కాపాడండి ముందు పెట్ట అమ్మాయి ఓకేనా బ్రో నువ్వు రా బ్రో పట్టుకోదు నా పేరు హరీష్ కుమార్ చర్లవాడ, ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని. నేను సనాతన ధర్మ పరిరక్షణ పాదయాత్ర ఒక ముఖ్య ఉద్దేశం మన సనాతన ధర్మం మీద రీసెంట్గా జరిగిన ఒక దాడి, తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ చేయడం, అది చేసి కూడా మేము ఏమీ చేయలేదని గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా పదే దాన్ని చేసిన తప్పుని కప్పపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ విషయం మనం అందరం సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలనే ఉద్దేశంతోనే నేను ఆత్మకూరు నుంచి తిరుమల వరకు ఈ పాదయాత్రను చేపట్టాము. ఇలా మేము చేయదలిచాము 150 కిలోమీటర్లు అని మా పార్టీకి తెలియజేయడంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన రామ్ తాలూరి గారు మరియు ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి తగిన డీటెయిల్స్ తీసుకొని మా దగ్గర వాట్ ఇస్ యువర్ రూట్ ప్లాన్, మీరు ఎలా వెళ్తున్నారు, మీ రూట్ ఏంటి అని మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకొని మాకు దారి మొత్తం పోలీస్ సెక్యూరిటీ కానీ ఆన్ ద వేలో ఉన్న మేము 4 నియోజకవర్గాలు దాటుకుంటూ వచ్చాము తిరుపతికి, 4వ నియోజకవర్గం. సో ఇక్కడికి వచ్చాక కూడా ప్రతి ప్లేస్లో ప్రతి మండలంలో వస్తూ ఉన్న అడుగడుగున మన జనసేన నాయకులు వీరమహల్లు మమ్మల్ని ఘనంగా స్వాగతిస్తూ వచ్చారు. మేము ఈరోజు 5వ రోజు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో తిరుపతికి రీచ్ అయ్యాము. రీచ్ అవ్వగానే మన సిటీ ప్రెసిడెంట్ గారు, తిరుపతి సిటీ ప్రెసిడెంట్ రాజారెడ్డి గారు మాకు ఉదయం నుంచి కాల్ చేస్తూ, సార్ ఎక్కడి దాకా వచ్చారు, మేము మీకోసం వెయిట్ చేస్తున్నామని ప్రతి లైవ్ అప్డేట్ మా దగ్గర నుంచి తీసుకుంటూ మాకు చాలా ఘనంగా మమ్మల్ని స్వాగతించి మాతోటి వచ్చిన మా భాను కానీ, అక్బర్ కానీ, దాని తర్వాత మృదుల మా వైఫ్ అండి ఈవిడ రిషికేష్ కానీ అందరినీ ఘనంగా సన్మానిస్తూ సనాతన ధర్మంలో వారు భాగస్వామి కూడా అయ్యారు. మీ అందరికీ నమస్కారాలండి. ఓం నమో వెంకటేశాయ. జై జనసేన. ధన్యవాదాలు. యావత్ భారతదేశం మొత్తం లడ్డు కల్తీ జరిగిందని ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క హిందువు బాధపడుతూ వాళ్ళ బాధను చూడలేక మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొండకి నడిచి వెళ్ళి క్షమాపణ కోరి చేసినా కూడా వైసీపీ తప్పు చేసిన నాయకులకి బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదు. వాళ్ళు చేసిన
తప్పులని కప్పిపుచ్చుకోవడానికి రకరకాలుగా కూటమి నాయకులపైన మాటల యుద్ధం, సోషల్ మీడియా ఉంది కదా అని వాళ్ళు ఇష్టాచారంగా చేస్తున్నారు. దేవుడితో ఆటలు ఆడుకుంటున్నారు. ఒకసారి దేవుడు కళ్ళు తెరిచాడు, మీకు 11 సీట్లకే పరిమితమైంది. ఇంకొకసారి దేవుడు కళ్ళు తెరిస్తే మీరేమైపోతారో మీ అంతరాత్మకు వదిలేస్తున్నా. ఈ కల్తీ విషయంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని మా ఆత్మకూరు నుంచి, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి మా జన సైనికులు, వీర మహిళలు గత 5 రోజులుగా పాదయాత్ర చేసుకుంటూ ఇవాళ తిరుపతికి విచ్చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ సనాతన ధర్మం పర్యవేక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి, హిందువులందరూ కూడా ఏకమవ్వాలి, తిరుమలలో జరిగినటువంటి ఈ దుర్మార్గపు ఘటనపై ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పాలని చెప్పి మేము కోరుకుంటూ, వీళ్ళు వెళ్తున్నటువంటి పాదయాత్రలో కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వీళ్ళకి ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.